తిరుపతి జిల్లా బుచ్చనాడి కండ్రిక మండలం నిరుపాకోట గ్రామంలో భీమయ్యపై గుర్తు తెలియని వ్యక్తి బ్లేడ్తో గొంతు కోసిన ఘటన కలకలం రేపింది. తీవ్ర గాయాలతో ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా పరిస్థితి విషమంగా ఉన్నట్లుగా సమాచారం. ఇక భీమయ్య తల్లి భాగ్యమ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భార్య రేవతిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనకు సంబంధించిన పోలీసులు విచారణ చేస్తున్నారు. జరిగినటువంటి భీమయ్య అనే వ్యక్తి నిద్రిస్తుండగా ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు తన గొంతు కోశారనే ఫిర్యాదు మీద అతని తల్లిగారైనటువంటి భాగ్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేయగా దర్యాప్తులో అతని భార్య రేవతికి తన భర్తకి ఇద్దరికీ కూడా గత కొన్ని సంవత్సరాలుగా ఉన్నటువంటి ఆర్థిక సమస్యల కారణంగా, కుటుంబ సమస్యల కారణంగా, అదేవిధంగా అనుబంధాల సమస్యగా వచ్చిన సమస్యల కారణంగా భార్య రేవతి తన భర్త మద్యానికి బానిసై తనను వేధిస్తున్నాడని, ఈ వేధిస్తున్న క్రమంలో ఆమె అదే గ్రామానికి చెందిన నాగరాజు అనే వ్యక్తి, ఇతని స్వగ్రామం శ్రీకాళహస్తి మండలం తొట్టంపేడు గ్రామ పక్కన నుండి పొయ్య గ్రామానికి చెందిన వ్యక్తితో పరిచయం ఏర్పరచుకొని తన బాధలు అతనితో పంచుకుంటూ తన సమస్యని చెప్పుకోగా ఇద్దరూ కలిసి భీమయ్య వేదన నుంచి తప్పించుకోవడానికి తనని అడ్డు తొలగించుకుంటే సమస్యలే ఉండవని భావించి సహకరించే విధంగా చేసిన అతన్ని కూడా అదుపులోకి తీసుకొని ఈరోజు కోర్టు ముందు